హలో ఫ్రెండ్స్, మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ ఒక సబ్స్క్రైబ్ చేయండి. జేడీకేడీలు కౌశికని ఇంట్రాగేషన్ చేస్తూ అప్పుడు జేడీ కౌశికిని అడుగుతుంది. ఆ టైంలో ఇంకెవరన్నా నిద్ర లేచి ఉన్నా, లేదంటే ఇంకెవరన్నా మీరు చూసి ఉన్నా ఏ చిన్న డీటెయిల్ అయినా చెప్పండి పర్వాలేదు అని అడుగుతుంటుంది. అడిగేసరికి అప్పుడు కౌశికి యువరాజు వైపు చూసి తన మామయ్య రూమ్లో తలుపు తీసినప్పుడు యువరాజు బయటకు రావడం చూసి గుర్తు తెచ్చుకొని ఇంకా యువరాజు మాత్రం కంగారు పడిపోతూ ఉంటాడు కౌశికి తన వైపు చూస్తుంటే. ఇంకా నేను వాటర్ తాగడానికి లేచినప్పుడు నా తమ్ముడు యువరాజు మామయ్య గారి రూమ్లో ఉన్నాడు అని కౌశికి చెప్తుంది. కౌశికి చెప్పడంతో ఆ మాటలతో జేడీకేడీలు కూడా షాక్ అయిపోతారు. ఇంకా వైజయంతి నిషిక కూడా షాక్ అయిపోతారు. అప్పుడు జేడీ లేచి యువరాజు దగ్గరికి వెళ్ళి, ఆ టైంలో ఏం చేస్తున్నావు యువరాజు, నువ్వు ఆ టైంలో ఎందుకు లేచావు, ఆయన రూమ్లో ఆ టైంలో ఏం చేయడానికి వెళ్ళావు చెప్పి యువరాజు అని అంటుంది. యువరాజు కూడా కంగారు పడిపోతా ఆ రూమ్లో ఉండింది ఆయన, తర్వాత ఆయన కత్తితో పొడిచింది, ఆయన వెలువెల్లాడుతుంది మొత్తం చూపిస్తారు. మరి పరందం ఎక్కేసి యువరాజు మెడకు చుట్టుకుంటుందా, తప్పించిపోతుందా ఏదన్నది తర్వాత తెలుస్తుంది ఫ్రెండ్స్. ఇది వీడియో ప్రోమో అయితే మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.